హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనము ఒక స్పెషల్ డిన్నర్ మెనూ చూద్దాము. అదేంటంటే బగారా రైస్ ఇంకా పన్నీర్ కర్రీ. ఈ పన్నీర్ కర్రీ చాలా స్పెషల్. ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు మీ గాయత్రి వ్లాగ్స్. తెలంగాణ బగారా రైస్ చేసుకోవడానికి మనకు కావాల్సినవి ఇలాచీలు, జావత్రి, బగారాకు, దాల్చిన చెక్క, ఇంకా కొన్ని లవంగాలు, ఇంకా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్. ఎంత ఫ్రెష్గా ఉంటే అంత బాగుంటుంది. ఇంకా కాజులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్స్ ఆప్షనల్ అండి. కొంచెం పుదీనా, ఇంకా కొన్ని మిరియాలు, ఇంకా నెయ్యి కూడా అవసరం అండి. ఒక ప్రాసెస్ చూద్దాము. ఒక పెద్ద గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నూనె తీసుకుందాము. మనము హాఫ్ అండ్ హాఫ్ నెయ్యి ఇంకా నూనె కూడా వాడుకోవచ్చు. నేను హోమ్మేడ్ గీ వాడుతున్నానండి. నేను లాస్ట్లో వేస్తాను, లేకపోతే షైన్ రాదని. అన్ని మసాలాస్ ఆ నూనెలో వేసుకోండి. కొంచెం వేగిన తర్వాత బగారాకు, జావత్రి, ఇంకా లవంగాలు, ఇలాచీలు, కొంచెం మిరియాలు అవన్నీ వేసాను ఇక్కడ. దాల్చిన చెక్క కూడా. తర్వాత కొన్ని ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాము. ఒక 5 పచ్చిమిరపకాయల దాకా వాడుతున్నాను. హాఫ్ ఆనియన్ వాడానండి, హాఫ్ మీడియం సైజ్ది. కొంచెం అది బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ని కొంచెం వేగితే లైట్గా, అంటే ఒక ట్రాన్స్లూజెంట్ లాగా వచ్చేలాగా వేగనివ్వాలి ఆనియన్స్ని. తర్వాత అది అంత వచ్చే వరకు బాగా వేగనివ్వండి. బాగా కలుపుకోండి. దాని తర్వాత కొంచెం షాజీరా అలా చేతులతో నలిపి అలా వేస్తే కొంచెం ఫ్లేవర్ కోసం అనమాట అది వేయడము. కానీ అలా వేస్తే బాగుంటుంది. షాజీరా వేయలేదు కదా ఇందాక మనము. దాని తర్వాత ఒక 1.5 టీ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్, అంటే అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోండి. అది బాగా వేగే వరకు కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బెస్ట్ అండి, ఏవి మాడకుండా ఉంటాయి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం మింట్ యాడ్ చేసుకోండి. మింట్ అంటే పుదీనా. ఇక్కడ నేను ఒక హాఫ్ బంచ్, అంటే ఇప్పుడు యాక్చువల్గా హాఫ్ బంచ్ తీసుకున్నాను, కానీ దానికంటే తక్కువే వాడాను. మీరు తర్వాత కూడా వేసుకోవచ్చు పైనుండి సర్వ్ చేసేప్పుడు, లేదా మన గార్నిష్ కోసం కూడా వేసుకోవచ్చు. మింట్ వేసి బాగా కలుపుకోండి. తర్వాత క్యారెట్స్ వేసుకోండి. క్యారెట్స్ పూర్తి ఆప్షనల్ అండి. ట్రెడిషనల్గా మన క్యారెట్స్ కానీ ఏ వెజిటేబుల్స్ వాడకుండా ప్లెయిన్గా చేస్తాము. అది నాన్ వెజ్ ఐటమ్స్కి, వెజిటేరియన్వి కొన్ని డిషెస్కి చాలా బాగుంటుంది ఇది. అంటే దేని మీదకైనా చాలా బాగుంటుంది అనమాట, ఏ కర్రీ మీదకైనా కానీ. మసాలా కర్రీస్కి క్యారెట్స్ మా పిల్లలు ఇలా తింటారు అనేసి వేస్తున్నాను. అది కొంచెం వేగిన తర్వాత ఉప్పు వేసుకోండి. ఉప్పు తగినంత వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత కొన్ని కాజులు, వేసుకొని కొంచెం వేగే వరకు కలుపుతుండండి. మా ఇంట్లో కాజులు చాలా ఇష్టం, అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నాము. తర్వాత కొంచెం బాగా వేడైన తర్వాత, కొంచెం అది మగ్గిన తర్వాత బాస్మతి బియ్యానికి తగ్గట్టుగా నీళ్ళు పోసుకోండి. నేను ఇక్కడ అరగంట దాకా నానబెట్టుకున్నాను బాస్మతి బియ్యము. 2 గ్లాసులు అంటే సుమారుగా 4 కప్పులు అనమాట. 4 కప్పుల దాకా బాస్మతి బియ్యం తీసుకున్నాను. దానికి 8 కప్పుల నీళ్ళు పోసుకున్నాను. పోసుకున్న తర్వాత మెల్లిగా ఆ బాస్మతి బియ్యాన్ని అంతా నానబెట్టుకున్న బాస్మతి బియ్యంలో నీళ్ళని డ్రైన్ చేసుకుంటూ ఆ బియ్యం దాంట్లో వేసుకోండి. మొత్తం బియ్యం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఒకవేళ ఉప్పు అది చెక్ చేసుకునేది ఉంటే ఇక్కడే చేసుకోండి. దాని తర్వాత బాగా ఉడకనివ్వాలి. ఒక 85% దాకా ఉడికిన తర్వాత, అంటే అక్కడ నీళ్ళు ఉన్నాయి కదండి, నీళ్ళంతా ఎగిరిపోయి కొంచెం అలా బబుల్స్ లాగా వస్తుంది చూడండి. అప్పటి వరకు కొంచెం ఉడకబెట్టుకున్న తర్వాత, అంటే పలుకు మీద ఉండాలి, పలుకు కంటే కొంచెం ఎక్కువ అనమాట ఉడకబెట్టుకోవడము. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దానికి రెస్ట్ ఇవ్వండి. ఇంకా బాగా కలుపుకొని, అంటే ఈ స్టేజ్లో మీరు ఫ్లఫ్ చేసుకోవచ్చు. అప్పుడు నీళ్ళంతా కిందికి వెళ్ళిపోయి అది ఆవిరిలాగా వస్తుంది అనమాట. సో ఆ ఆవిరికి మనకి
దమ్ అవుతుంది. ఈ స్టేజ్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. సో ఇలా మొత్తం ఫ్లఫ్ చేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసుకొని రెస్ట్ ఇవ్వండి 20 minutes. 1 tablespoon దాకా నెయ్యి వాడాను. తర్వాత క్విక్ రైతా చేద్దాము. దానికోసం వెజిటబుల్ రైతా అనమాట. నేను క్యారెట్స్ కట్ చేసుకుంటున్నాను. జనరల్గా అయితే ట్రెడిషనల్ బగారా అన్నములో మనం వెజిటబుల్స్ ఏమి వేసుకోము, కాబట్టి మనము ఇక్కడ వెజిటబుల్ రైతా చేస్తున్నాం. నేను ఒక 5 tablespoon దాకా ఇంట్లో చేసుకున్న పెరుగు తీసుకొని వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. ఒక హాఫ్ ఆనియన్, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక క్యారెట్ దాకా తీసుకున్నాను. అది తీసుకున్న తర్వాత ఇక్కడ ఆ పెరుగునంతా బాగా చిలుకుతున్నాను అనమాట. నేను హ్యాండ్ బ్లెండర్ వాడుతున్నాను, మీరు స్పూన్తో అయినా కానీ చేయొచ్చు. సాల్ట్ వేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు, లేదా బ్లెండ్ చేసిన తర్వాత సాల్ట్ ఇలా వేసుకోవచ్చు. తర్వాత వెజిటబుల్స్ అన్నీ వేసుకోండి. నేను ఇక్కడ ఒక హాఫ్ టమాటో కూడా వేస్తున్నాను. టమాటో ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనేసి అవన్నీ వేసి కొంచెం చేయితో నలుపుకోండి. బాగా నలుపుకుంటే ఆనియన్స్లో టమాటోస్లో ఉన్న జ్యూసెస్ దాంట్లో కలుస్తాయి. అప్పుడు కొంచెం టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఉంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసాను ఒక 15 minutes దాకా. తర్వాత కొత్తిమీర లేకపోతే జీలకర్ర అంటే రోస్ట్ చేసిన క్యూమిన్ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఇది క్విక్ పన్నీర్ కర్రీ అండి. దీంట్లో ఒక చిన్న ప్యాన్ తీసుకున్న దాంట్లో 1 tablespoon దాకా నూనె తీసుకొని బే లీవ్స్ ఇంకా షాజీరా వేసాను. దాని తర్వాత గరం మసాలా వేసిన తర్వాత ఆనియన్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ ముద్ద వేసి పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసాను. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు అవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. బాగా మగ్గిన తర్వాత కొంచెం మింట్ యాడ్ చేసుకోండి. తర్వాత 2 tomatoes ప్యూరీ చేసుకొని దాంట్లో వేయండి. వెడల్పు ప్యాన్ తీసుకుంటే తొందరగా అయిపోతుంది కూర. దాని తర్వాత ఇక్కడ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇది ఏంటంటే ఆల్మండ్ ఫ్లవర్ అండి. ఇక్కడ ఆర్గానిక్ ఆల్మండ్ ఫ్లవర్ దొరుకుతుంది కాస్కోలో. నేను ఇక్కడ పిక్చర్ అటాచ్ చేస్తాను. అది వేసాను. క్యాష్యూస్ బదులు ఆల్మండ్స్ అనమాట. అండ్ కసూరి మేతి ఇంకా పన్నీర్ వేసాను. ఒక 5 minutes తర్వాత ఇలా అవుతుంది. పెరుగుని బాగా చిలుక్కున్న పెరుగు ఉంది కదండి, అది దీంట్లో వేసేసి మీకు ఇలాగైనా సర్వ్ చేయొచ్చు, లేదా కలుపుకొని మూత పెట్టేసుకోండి. స్విచ్ ఆఫ్ చేసుకోండి ఫ్లేమ్ని. చూసారా ఎలా ఉందో. దాని తర్వాత జీలకర్ర ధనియాల పొడి ఇంకా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ నేను కొంచెం కసూరి మేతి కూడా వేశాను. చాలా బాగుంది కదా, ట్రై చేసి చూడండి. ఇది ఒక డిఫరెంట్ వేలో ట్రై చేద్దామని చేశాను. ఇది మొత్తం 12 minutesలో అయిపోయిందండి. మా డిన్నర్ మెనూ చూడండి. మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ లోపల ఇవన్నీ అయిపోయినాయి. నచ్చిందా ఈ రెసిపీ? అయితే మీరు కంపల్సరీగా ట్రై చేసి నాకు కామెంట్స్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and subscribe to my channel and follow for more videos. Thank you. Bye bye.